భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్ గ్రామంలో జరిగినటువంటి భూభారతి సదస్సులో రైతులు పాల్గొన్నారు. రైతులకున్న సమస్యలపై ఫిర్యాదులు తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ రామ్ నరేష్ మాట్లాడుతూ నాన్ ట్రైలర్కు 1970 లోపు కొన్నట్టుగా కాగితాలు ఉన్నవారికి పట్టాలు చేయబడును అని తెలిపారు. ట్రైబుల్కు మాత్రం ఎప్పుడు కొన్నా ఎస్టీకి మాత్రమే పట్టాలు చేయబడును అన్నారు. అసైన్మెంట్ భూములకు ఎస్టీ తప్ప మిగతా వారికి 1970 తర్వాత కొన్నవారికి వర్తించవని అన్నారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి డిప్యూటీ తహసీల్దార్ అండి. ఇవాళ మోరంపల్లి బంజర్లో గ్రామసభ భూభారతి కింద నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా దరఖాస్తులు మేము తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో చాలా రకాలైనటువంటి దరఖాస్తులు ఉంటాయి. దాంట్లో వారసత్వం ఉంటుంది, విభాగాలు ఉంటాయి, సాదా బైనామా ఉంటుంది, మిస్సింగ్ అయితే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంటుంది, డేటా కరెక్షన్ ఉంటుంది, నేమ్ కరెక్షన్ ఉంటుంది, డిఎస్ పెండింగ్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దరఖాస్తు తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నాన్ ట్రైబ్కి సాదా బైనామా చేయాలంటే మాత్రం 1970 కంటే ముందు 60-70 మధ్యలో కనుక కొనుంటే మాత్రం వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. సరే, దరఖాస్తు అయితే మేము తీసుకుంటాము ఎప్పుడు కొన్నా కానీ. వాళ్ళకి ఎలిజిబుల్ అయితే అది కాబట్టి అది చెప్తున్నాము. వాళ్ళకి దరఖాస్తు అయితే తీసుకుంటాం. ట్రైబ్కి అయితే ఎప్పుడు కొన్నా సరే తీసుకుంటాం. ఇది ఏజెన్సీ కాబట్టి ట్రైబ్కి అయితే ఎప్పుడు కొన్నా కానీ మేము తీసుకొని వాళ్ళకి సాదామైన కింద చేస్తాం, వారసత్వం చేస్తాం. ట్రైబ్కి విభాగాలు కూడా చేస్తాము. దానికి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లో కనుకుంటే దాన్ని అసైన్మెంట్ కింద పెట్టి అసైన్మెంట్ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా సరే ట్రైబుల్ ఏదో వాళ్ళ వారసత్వం కింద చేయాలన్నా కానీ, విభాగాల కింద చేయాలన్నా కానీ, ఇంకా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నాన్ ట్రైబ్కైనా తీసుకుంటాం. కాకపోతే దానికి కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా మేము చెప్తాము. దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు కూడా పాస్బుక్ వచ్చే అవకాశం ఉంటుంది. దరఖాస్తు అయితే అన్ని దరఖాస్తులు తీసుకుంటాము, మా దగ్గర పెట్టుకుంటాము. దాని తర్వాత గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా మేము దాన్ని తదుపరిగా చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు 4 వరకు ఇక్కడ గ్రామసభ జరుగుతుంది. ఎక్కువ శాతం అయితే ఇవాళే తీసుకుంటాము. ఒకవేళ అయిపోయినా కానీ ఎంఆర్ ఆఫీస్కి వచ్చినా కానీ మేము పర్మిషన్ తీసుకుంటాం.